పండుగలు వచ్చేస్తున్నాయి కదండి. ఈ విధంగా అందంగా అమ్మవారి ఫోటోని లేదా ఏ దేవుడి ఫోటోనైనా ఇంత అందంగా బ్యూటిఫుల్గా ముత్యాల్లాగా ఉండే ఈ హారాన్ని రెడీ చేసుకోవడం ఎలాగో చాలా సులభంగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హలో ఎవ్రీవన్, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ డిఐవై కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ విధంగా స్టోన్స్తో బీడ్స్తో దేవుడి పటాలకి అందమైన నెక్లెస్ తయారు చేసుకోవడం కోసం నేను ఈ విధమైన స్టోన్స్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇవి చాలా సులభంగా మనకి ఎంబ్రాయిడరీ సామాన్ అమ్మే షాప్స్లో లేదా బ్యాంగిల్ స్టోర్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఇవే కావాలి అని రూల్ ఏం లేదండి. మీ ఇమాజినేషన్, మీ డిజైనింగ్ తగ్గట్టు మీకు ఏ రకమైన కలర్ పూసలు కావాలో, ముత్యాలు కావాలో తీసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఈ విధంగా ఇలాగ ఓవల్ షేప్లో ఉండే ముత్యాలు లాంటి హాఫ్ పర్ల్స్ అనేవి తీసుకుంటున్నాను అనమాట. అది కాకుండా మనకి స్టోన్ చైన్, గోల్డ్ లేస్ ఇలాంటివి కూడా కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇవే కావాలి అని రూల్ ఏం లేదు. మెయిన్గా మనకు కావాల్సింది ఈ విధమైన OHP షీట్ అంటారు దీన్ని, ప్లాస్టిక్ షీట్. ఇది మనకి స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంది, లేదా మీకు షర్ట్స్ మధ్యలో వాటిల్లో ప్యాకింగ్లో కూడా మనకి ఇలాంటి మెటీరియల్ అనేది దొరుకుతుందన్నమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, నేను జనరల్గా మీకు ప్రొసీజర్ నేర్పిస్తున్నాను. మీరు ఇది కనుక తెలుసుకున్నారు అంటే మీరు ఏ సైజ్ పటానికైనా కూడా మీరు నెక్లెస్ చేయొచ్చు. ఇదే విధంగా పటం కాకపోయినా మీరు అమ్మవారికి నెక్లెస్లు అలాగే చేయాలనుకున్నా కూడా ఇదే ప్రొసీజర్ అనమాట. ముందుగా నేను ఇక్కడ చూసినట్లయితే రఫ్గా నేను స్కేల్తో మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. సో నాకు రఫ్గా ఇక్కడ వెడల్పు 2 ఇంచెస్ కావాలన్నమాట. అదేవిధంగా మనకి లెంగ్త్ వచ్చేసి నేను 4 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఎవరి డిజైనింగ్కి తగ్గట్టు ఏ సైజ్ అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. ప్రొసీజర్ మాత్రం సేమ్. సో ఇప్పుడు నేను ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నానో అదే మెజర్మెంట్స్ని ఈ OHP షీట్ మీద మార్క్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం చూసి మార్క్ చేసుకోండి, ఎందుకంటే దీని మీద అన్ని పెన్స్ పడవన్నమాట. బాల్ పెన్స్తో వాటితో గీసుకుంటే చెరిగిపోతాయి. సో మార్కర్ పెన్ కానీ లేదా ఏదన్నా CD లైనర్ అలాంటివి ఉంటే దాంతో మార్కింగ్ చేసుకోండి. పెన్సిల్తో కూడా చేసుకోవచ్చు మీకు ఒకవేళ కనిపించింది అంటే. సో అందుకని విజిబుల్గా ఉండడం కోసం నేను కింద దానితో పాటు వచ్చే ప్రొటెక్టివ్ షీట్ లేదా వైట్ పేపర్ని అలాగే ఉంచుకున్నాను అనమాట. సో మనకి ఏదన్నా అతికించుకుంటున్నా కూడా కనపడుతుందని చెప్పి. సో ఇక్కడ మనకు కావాల్సిన మెజర్మెంట్ అదే 2 ఇంచ్ వెడల్పు, లెంగ్త్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను కదా. దాన్ని కింద ఇలాగ రౌండ్గా మనకి దండ ఎలా అయితే ఉంటుందో అలాగా నేను జస్ట్ కర్వ్ లాగా తిప్పేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్లైట్గా కొంచెం గ్యాప్ వదులుకొని ఇంకో లైన్ గీసుకుంటున్నాను. ఇది కేవలం మనకి రెఫరెన్స్ మాత్రమే. ఒకవేళ మీకు అలవాటు అయిపోయింది అంటే మీరు జస్ట్ అలాగా ఐబాల్ చేసుకుంటూ ఉరామరిగ్గా కూడా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. సో నాకు మిస్టేక్స్ చేస్తానేమో అన్న భయం ఎక్కువ ఉంటుంది. అది కాకుండా చేసే ప్రతిదీ పద్ధతిగా పర్ఫెక్ట్గా చేయాలి అని ట్రై చేస్తానన్నమాట. సో ఇక్కడ చూడండి, B7000 అనే గ్లూ వాడుతున్నాను అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ గ్లూ. మనకి వర్కింగ్ టైం అనేది కూడా ఉంటుంది కొంచెం. అదేవిధంగా డ్రై అయిపోయాక చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది అనమాట. నార్మల్ ఫెవికాల్ అవి కూడా వాడచ్చు, కానీ కొన్ని OHP షీట్స్ మీద తొందరగా అంటుకోవన్నమాట. ప్లస్ మనం బీడ్స్ అతికిస్తున్నాం కదా. సో మీరు కావాలంటే ఫ్యాబ్రిక్ గ్లూ లేదా B7000 లేదా ఫెవి బాండ్ అని కూడా దొరుకుతుంది. సో ఇలాంటి స్ట్రాంగ్ ఎపాక్సీ గ్లూస్ వాడితే బెటర్ అనమాట. సో ఇందాక మీకు చూపించినప్పుడు ఈ చిన్న పర్ల్స్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు నాకు ఇవి మరీ చిన్నగా అయిపోతాయని అనిపించింది. సో అదే డిజైన్లో కొంచెం పెద్ద పర్ల్ ఉందన్నమాట. సో అది తీసుకుంటున్నాను. చూడ్డానికి కూడా కళ్ళకి ఇంపుగా ఉంటుంది, అదేవిధంగా డిజైన్ కూడా తొందరగా అవుతుంది. సో అందుకని చెప్పి నేను ఆ పెద్ద పర్ల్స్ తీసుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. సో ఫస్ట్ పైన నేను కాసులు అనేవి అతికించుకున్నాను కదా. అవి అతికించుకున్న తర్వాత నేను ఎక్కడైతే మనం లైన్ గీసుకున్నామో ఆ లైన్ మీదే నేను ఈ B7000 గ్లూ ఏదైతే ఉందో అది అప్లై చేసుకుంటున్నాను అనమాట. దీని నాజిల్ కూడా చాలా సన్నగా ఉంటుంది. సో మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ కావాలో అక్కడే మనం నీట్గా గ్లూ అతికించుకోవచ్చు. నేను చెప్పినట్టు ఈ మెటీరియల్స్ ఏవైతే వాడుతున్నానో అవన్నిటినీ నేను వీలున్నంత వరకు అన్నిటికీ నేను ఆన్లైన్ లింక్స్, అమెజాన్ లింక్స్ వీలున్నంత వరకు నేను యాడ్ చేస్తాను. చాలా మటుకు బీడ్స్ అవి నేను లోకల్ మార్కెట్లో కొంటానండి. సో వాటికి నేను లింక్స్ ఇవ్వలేకపోవచ్చు. సో మిగతావి ఏవైతే కుదురుతాయో అంటే ఈ OHP షీట్స్ ఇలాంటివన్నిటికీ నేను వీలుంటే కింద లింక్స్ ఇస్తాను.
ఇంక అంతేనండి. ఎలా అయితే మనం ఎక్కడైతే గ్లూ పెట్టుకున్నామో వాటి మీద మనము ఈ బీడ్స్ అతికించుకుంటూ వెళ్ళిపోవడం అంతే అనమాట. ఇదేం పెద్ద విద్య కాదు, ఎవ్వరూ చేయలేనిదని కాదు. కొంచెం కుదురుగా ఉండే పిల్లలైతే వాళ్ళకు కూడా మనం చక్కగా అప్పచెప్పొచ్చు. సో వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఇలాగే చెయ్యాలి, ఇలా చేయకూడదు అని రూల్ ఏమీ లేదండి. మన అమ్మవారు, మన దేవుడు, మనం ఎలా అలంకరించుకోవాలనుకుంటే అలా అలంకరించుకోవచ్చు. ఎంత అందంగా చేసుకోవాలంటే అంత అందంగా చేసుకోవచ్చు, ఎంత సింపుల్గా పెట్టుకోవాలంటే అంత సింపుల్గా పెట్టుకోవచ్చు. మీరు ఇంటికి కోసం చేసుకోవచ్చు, లేదా నేను ఎప్పుడూ చెప్పినట్టు ఇవి చిన్న చిన్న డిఐవైస్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా రిజల్ట్ చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తాయి. సో మీరు చిన్న చిన్న స్మాల్ బిజినెస్ చేసుకొని లేదా చిన్న ఆర్డర్స్ తీసుకోవాలంటే ఈ పండగ సీజన్కి ఇది మంచి ఐడియా. పటాలకే కాదండి, మీరు విగ్రహాలకి కిరీటంలాగా లేకపోతే నెక్లెస్ లాగా చేసుకోవడానికి కూడా ఇదే ప్రొసీజర్. చూసారు కదా, ఎక్కడైతే నేను లైన్ గీసుకున్నానో ఆ లైన్ మీద నేను ఇలాగా ఒక వైట్ పర్ల్, ఒక రెడ్ స్టోన్ అతికించుకుంటూ దండ ఫినిష్ చేసేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే ఇలా సింగిల్ రోలో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను కొంచెం గ్రాండ్గా చేద్దామని చెప్పి 2-3 రోస్ పెట్టుకున్నాను అనమాట. సో అవుటర్ రోలో నేను ఈ విధంగా ఈ పర్ల్ స్టోన్ అనేది డిజైన్ పెట్టాను. వైట్ అండ్ రెడ్ అనేది చూడడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది కదా, అందుకని ఈ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకున్నాను. మీరు కనుక వేరే కలర్ కాంబినేషన్స్ చేసిన ఈ డిఐవై మీకు నచ్చి ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే తప్పకుండా నాకు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కానీ నాకు ఫొటోస్ షేర్ చేయండి. నాకు కూడా చాలా బాగా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో అవుటర్ రో మనం స్టోన్స్ పెట్టేసుకున్నాం కదండి, దాని తర్వాత మళ్ళీ అదే ప్రొసీజర్. ఈ B7000తో ఒక సన్న గ్లూ లైన్ అనేది పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత ఇందాక నేను చూపించాను కదా స్టోన్ లేస్, ఇక్కడ నేను సన్న స్టోన్ లేస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 2-3 లైన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను గోల్డ్ బాల్స్తో ఈ చైన్ ఉంటుంది కదా అది పెట్టేసుకుంటున్నాను అనమాట. మార్కెట్లో ఇలాంటివి చాలా చూశానండి. ఎయిదర్ మన పటాల కంటే పెద్దగా ఉండడం కానీ, లేదా రేట్ ఎక్కువ అనిపించడం కానీ, లేదా మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్లో దొరకకపోవడం కానీ ఇలా అనిపించింది. సో ఇవన్నీ ఎందుకు, చేసుకోవడం ఇంత సులభంగా ఉన్నప్పుడు ఇంట్లో మనకి నచ్చినట్టు, మన పటాలకి ఇంపుగా ఉండేటట్టు మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు కదా అనుకుని నేను ఇది ట్రై చేశాను. సో ఇంత అందంగా ఉన్న వీడియోని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియోని మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఒక లైన్ నేను ఇక్కడ ఈ గోల్డ్ లేస్ అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట. వర్కింగ్ టైం కూడా చాలా ఈజీగా బాగుంటుందండి. ఏమీ హడావిడిగా పెట్టేయాల్సిన అవసరం లేదు. హాట్ గ్లూ గన్ ఇలాంటివి అసలు వాడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ సింపుల్ గ్లూ అనమాట. మీరు కావాలంటే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా వాడచ్చు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే కొంచెం స్టిక్ చేయడానికి టైం పడుతుంది, అదొక్కటే. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొక రో గ్లూ గీసేసుకొని దాని మీద నేను మళ్ళీ స్టోన్ లేస్ అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను వీడియోని అస్సలు స్పీడప్ చేయట్లేదండి, స్లోగా మీకు చూపిస్తున్నాను. సో ప్రాసెస్ అనేది ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మీకు కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, స్టోన్ లేస్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇవన్నీ చాలా ఈజీగా మనకి ఇంటి దగ్గర ఉండే ఫ్యాన్సీ షాప్స్లో దొరికేస్తాయి. సో ఇదే కలర్ వాడాలి, ఇలాంటిదే వాడాలి అని కాదు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అలాంటివి ఇంట్లో చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి లేసులు, రిబ్బన్స్, బీడ్స్ ఇలాంటివి ఆల్రెడీ ఉంటూనే ఉంటాయి ఇంట్లో. సో వాటితో మీరు ఒక్కసారి ట్రై చేయండి. కావాల్సిందల్లా OHP షీట్. ఇది కూడా మనకి యూజువల్గా పిల్లల బొమ్మల్లో, షర్ట్స్ మధ్యలో వాటిల్లో ప్యాకేజింగ్లో వస్తుందన్నమాట. సో దాన్ని కూడా మీరు రీపర్పస్ చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము క్లియర్ షీట్ అనేది ఎందుకు వాడుతున్నాము అంటే అది కట్ చేసేసరికి మనకి లుక్ అనేది బాగా వస్తుంది. సో కావాలంటే మీరు ఒకవేళ ఇలాగ బీడ్స్ కాకుండా మేము లేసులతో చేసుకుంటాము అంటే మీరు కింద బ్యాకింగ్కి క్యాన్వాస్ క్లాత్ లేదా బక్రమ్ పేస్టింగ్ అంటారు కదా, దాన్ని కూడా వాడచ్చు. సో ఇక్కడ చూసారు కదా, సో స్టోన్ లేస్ పెట్టేసుకున్నాను. స్టోన్ లేస్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను మళ్ళీ గ్లూ రాసేసుకొని అవుటర్ రోలో ఎలా అయితే నేను బీడ్స్, హాఫ్ పర్ల్స్ స్టోన్స్ పెట్టుకున్నానో అదేవిధంగా లోపల పక్క కూడా నేను అదేవిధంగా హాఫ్ పర్ల్స్ బీడ్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట.
ఆల్రెడీ చూపించిన ప్రాసెస్ కాబట్టి కొంచెం స్పీడప్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో మరీ లాంగ్ అయిపోతుంది, మీకే బోర్ కొట్టేస్తుందని చెప్పి. సో ఇంతేనండి, ఆల్టర్నేట్గా ఒక పర్ల్ ఒక స్టోన్, ఒక పర్ల్ ఒక స్టోన్ పెట్టేసుకుంటున్నాను అనమాట. డిజైన్ కూడా నేను చాలా సింపుల్గా పెట్టుకున్నాను, ఎక్కువ కలర్స్ వాడేసి రకరకాల బీడ్స్ వాడేసి ఓ ఆర్భాటంగా చేసేసేయలేదు. మీకు కావాలంటే మీరు ఎంత గ్రాండ్గా కావాలంటే అంత గ్రాండ్గా చేసుకోవచ్చు, ఎంత సింపుల్గా కావాలంటే కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ ప్రొసీజర్ అనేది ఇది అని చూపించడం కోసం నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత అందంగా మన నెక్లెస్ రెడీ అయిపోయిందో. పైన ఏమో 2 కాసులు పెట్టి దాని కింద ఇలా నెక్లెస్ పెట్టాను అనమాట. సో చాలా అందంగా ఉంటుంది. రెగ్యులర్గా మీరు వాడుకునే పటాలకు కూడా ఈ విధంగా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు, రోజు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ DIY మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోతుందో, చాలా చాలా ఈజీగా, హార్డ్లీ హాఫ్ అన్ అవర్ పట్టిందండి. సో ఒక్కసారి మనకి గమ్మంతా డ్రై అయిపోయాక నేను ఒక సిజర్స్ తీసుకొని రఫ్గా దాని చుట్టూతో కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే చాలా క్లోజ్గా ప్రతి పర్ల్ చుట్టూ కూడా కట్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ రఫ్గా ఒక స్ట్రెయిట్ లైన్ లాగా కూడా కట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ షీటే కాబట్టి దూరం నుంచి మనకంతా కనిపించదు. సో నీట్గా నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసాం కదా మనం పైన కాసు పెట్టుకున్నాం కదా, ఆ కాసుకి ఒక హోల్ లాగా ఉంది, కావాలంటే మీరు దాంట్లో నుంచి దారం ఎక్కించుకొని టై చేసుకోవచ్చు ఫొటోస్కి. లేదు అంటే నేను ఇక్కడ ఇంకో ఆప్షన్ చూపిస్తానమాట. ఫస్ట్ అయితే ఇది నీట్గా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎక్స్ట్రాస్ మరీ బయటికి కనిపించకుండా, షార్ప్గా లేకుండా రఫ్గా కట్ చేసేసుకోండి. మీ ఓపిక అండి, మీకు కావాలంటే చాలా చిన్న సిజర్స్ తీసుకొని దగ్గరికి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. కానీ కంప్లీట్గా డ్రై అయ్యాక మాత్రమే కట్ చేయండి, లేకపోతే పర్ల్స్ కదిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నీట్గా కట్ చేసేసుకుంటున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత మన నెక్లెస్ ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. డ్రై అయిపోయాక స్టోర్లో కొన్నట్టు, చాలా ఫ్యాషనబుల్గా, మనకి ఏదో చాలా ఖరీదు పెట్టి కొన్నట్టు అమ్మవారికి ఇంత మంచి నెక్లెస్ రెడీ అయిపోయింది. ఇందాక ఇంకొక ఆప్షన్ చెప్తానన్నాను కదా, ఇవి ఫెవికాల్ గ్లూ డ్రాప్స్ అండి. ఇవి ఈజీగా మీకు స్టేషనరీ షాప్స్లో లేకపోతే అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఇవి చూసారా, ఇవి 2 ఇలాగా నాన్ స్టిక్కీ షీట్స్ మధ్యలో ఇలాగా గ్లూ డ్రాప్ అనేవి ఉంటాయన్నమాట. దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే స్ట్రాంగ్గా అతుక్కుంటుంది, కానీ తీసేసేటప్పుడు అక్కడ మరక పడడం కానీ లేకపోతే అక్కడ ఊడిపోవడం కానీ అలా ఏం జరగదన్నమాట. సో చూడండి, ఇక్కడ మనం ఏదైతే కాసు పెట్టుకున్నానో ఆ కాసు వెనకాతల నేను ఈ విధంగా ఈ గ్లూ డ్రాప్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇవి తీసేయడం అనేది సులభం అనమాట, కానీ అతుక్కోవడం కూడా స్ట్రాంగ్గా అతుక్కుంటాయి అనమాట. ప్లస్ హ్యాసిల్ ఫ్రీ, మనం ఫెవికాల్తో అతుక్కుని అది పటం మీద అంతా కారిపోయి ఇదంతా లేకుండా ఈజీగా అంటుకుపోతాయి అనమాట. చూడండి, మనం ఎక్కడి నుంచి అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అక్కడికి నేను ఈ విధంగా నెక్లెస్ పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అమ్మవారి పటానికి ఎంత కళ వచ్చిందో కదా. మీరు కూడా ఈ వీడియో తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. చెప్పినట్టు పండగ సీజన్ కదండి, సో ఇలాంటి DIYస్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక నచ్చి మీరు ట్రై చేస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా, నాకైతే 2 కళ్ళు చాలట్లేదండి, చాలా బాగా నచ్చేసింది. మిగతా అన్ని పటాలకు కూడా నేను ఇలాగే డెకరేషన్ చేసుకుంటాను. సో ఇది ఇవాల్టి మన వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై.